జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మొత్తంగా ప్రైవేట్ పరం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఏదైతే తను విద్యా కమిషన్ రిపోర్ట్ తీసుకొని 27,000 పాఠశాలల్ని కుదించి 4,000కు చేస్తానని చెప్పినారో దాన్ని ముందు నుండి తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం. అవన్నీ ఒక పక్కనైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్కూల్ని దాదాపు 146 కోట్ల టెండర్తోని మరి వేయడం జరిగింది. అందులో 72 స్కూళ్లకు టెండర్ వేస్తే అందులో సగానికి సగం ఓన్లీ 2 సంస్థలకే, మెగా అనే సంస్థకి ఇంకొకటి కేఎంవి అనే సంస్థకి మాత్రమే స్కూల్స్ రావడం జరిగింది. అదేవిధంగా దాంట్లో అన్నిట్లో కూడా 5% ఎక్సెస్ టెండర్ వేయడంతో ప్రభుత్వం మీద అదనంగా దాదాపు ఒక 600 కోట్ల బర్డెన్ పడుతూ ఉంది. అంటే టోటల్గా 11,000 కోట్లతోని ఈ రాష్ట్రంలో 72 స్కూళ్ళు కడతానని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. మీరు 30 నెలల తర్వాత ఇప్పుడు టెండర్ చేసి ఇప్పుడు కట్టడం మొదలు పెడితే మీరు పరిపాలించేటటువంటి కాలంలో ఈ స్కూళ్ళు పూర్తవుతాయా? అవుతుందనే నమ్మకం అయితే మాకు లేదు. ఏ స్కూల్స్ చూసినా యావరేజ్గా 2 to 3 years తీసుకుంటున్నారు కన్స్ట్రక్షన్కి. అట్లాంటిది ఇంత పెద్దగా ఒక్కొక్కటి 146 కోట్లతో కట్టేటటువంటి ఈ స్కూల్స్ డెఫినెట్గా మీరు పదవిలో ఉన్నటువంటి కాలంలో పూర్తి కాదు. పైగా మీవి కాన్స్టిట్యున్సీకి ఒకటో, రెవెన్యూ డివిజన్కి ఒకటో పెట్టి అన్ని ఊర్లలో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఈ స్కూళ్ళల్లో చదివిస్తాం, దానికోసం బస్సులు పెడతామన్నారు. అంటే ఆ బస్సులు కూడా మీరు మెగా సంస్థకే ఇస్తారనే విషయం ఇప్పటి నుంచి అర్థమవుతున్నది. అంటే విషయం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి మొత్తం ప్రణాళిక కూడా రెడ్ కార్పెట్ వేసి తెలంగాణ గ్రామాలలోకి ప్రైవేట్ స్కూళ్ళని ఇన్వైట్ చేయడానికి, అది కూడా ఎవరు? ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళని. ఎందుకంటే బడ్జెట్ స్కూళ్ళకు మీరు 120 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇంతవరకు రిలీజ్ చేస్తలేరు. మీరు 120 కోట్ల రూపాయలు బడ్జెట్ స్కూళ్ళకు ఉన్న అప్పులు రిలీజ్ చేస్తే ఎన్నో వందలాది స్కూళ్ళు కూడా బాగుపడతాయి. కానీ మీరు వాటిని చంపేస్తున్నారు. కేవలం కార్పొరేట్ స్కూళ్లకు మీరు ఎర్రతివా చేసి ఊర్లలోకి పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ టెండర్ల విషయంలో కూడా చాలా స్కూళ్లకు ఓన్లీ 2 టెండర్లు 3 టెండర్లు మాత్రమే వచ్చినాయని చెప్తున్నారు. దానివల్ల టోటల్గా ఈ సిస్టమ్ అంతా రింగ్ అయిందని చెప్పి నేను కాదు, వెలుగు పత్రిక రాసింది. ఆ వెలుగు పత్రిక కూడా ఒక కాంగ్రెస్ ఎంపీ గారి పత్రికనే, మరి మాదైతే కాదు. కాబట్టి మరి వెలుగు పత్రిక రాసినటువంటి వ్యాసం చూసైనా ఖచ్చితంగా ఈ టెండర్లో ఏం గోల్మార్ జరిగింది, ఏం జరిగింది అనే విషయం ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, తెలంగాణ రక్షణ సేన పదే చెప్తూ వచ్చింది, బడి ఎంత ముఖ్యమో గుడి ఎంత ముఖ్యమో బడి ఎంత ముఖ్యమని మేము చెప్తూ వచ్చినాం. ఇవాళ బళ్ళల్లో ఊర్లలో పరిస్థితి ఎట్లా ఉందంటే, June 12 నాడు స్కూల్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఇవాళ జూలై ఒక నెల అయిపోయింది, ఇప్పటి వరకు కూడా స్కూల్ డ్రెస్సులు రాలేదు. చాలా చోట్ల చినిగిపోయినటువంటి బట్టలతోని పేద పిల్లలు స్కూళ్ళకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇది కరెక్టేనా? ఇది న్యాయమేనా? మరి ఇట్లాంటి సందర్భంలో మీరు ఇంకా మొత్తం ఉన్న స్కూళ్ళు తీసేస్తా 4,000 స్కూళ్ళే పెడతా అంటే మరి ఇప్పుడున్న టీచర్లు అందరిని ఏం చేస్తారు? మీరు కొత్తగా టీచర్ రిక్రూట్మెంట్ అనేది చేయరా? తెలంగాణలో టోటల్గా విద్య అనేటటువంటిది ప్రైవేట్గా ఇచ్చేస్తారా? ఇటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము మీ మొత్తం పాలసీని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మిమ్మల్ని ఇంకొక ప్రశ్న నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ మార్కెట్లో ఒక గుడ్డు 8 రూపాయలకు దొరుకుతుంది. మధ్యాహ్న భోజన పథకం వాళ్లకు ప్రభుత్వం నుంచి ఇవాళ 6 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి 2 రూపాయల డిఫరెన్స్ ఆ పేద వంట వండేటటువంటి వాళ్ళు ఎట్లా మరి వాళ్ళు ఆ డిఫరెన్స్ బేర్ చేస్తారు? ఇవాళ మన రాష్ట్రంలో దాదాపుగా 3 రోజులు వారంలో గుడ్లు పెడతా ఉన్నాం, కానీ కర్ణాటకలో పిల్లలకి ఆల్మోస్ట్ 5 days ఎగ్స్ పెడతా ఉన్నారు. మరి అట్లాంటిది మీరు ఎందుకు ప్లాన్ చేస్తలేరు? ఇంకొకటి, మీరు బ్రేక్ఫాస్ట్ ఇస్తామని చెప్పినారు, ఎక్కడ కూడా ఇంతవరకు దాని ఊసు లేదు, ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు ఆ పథకం. ఇంకొకటి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కిట్ ఇస్తామన్నారు, మరి ఆ కిట్ ఎప్పుడు వస్తుందో అర్థమైతే లేదు. కాబట్టి సత్వరమే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వం వెంటనే స్కూల్ డ్రెస్సులు ఇవ్వాలి, కిట్స్ ఏదైతే ఇస్తామన్నారు ఇవ్వాలి. మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకు 2 రూపాయలు ఖచ్చితంగా ఎగ్కి రేటు పెంచి ఇవ్వాలి. వాళ్ళకి ఇదివరకు పెంచుతామన్నటువంటి జీతాలను కూడా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మీరు ఏదైతే ఒక పథకం ప్రకారం కంప్లీట్గా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. మీరు ప్రభుత్వ బడి జోలికి వస్తే మీ ప్రభుత్వాన్నే పడగొడుతుంది ఈ మొత్తం తెలంగాణ సమాజం కూడా. తెలంగాణ ప్రజల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఒకసారి ఆలోచించండి. మన ఊర్లో బడి ఉంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు. మన ఊర్లో బడి ఉంటే కొంతమంది అయినా ఊర్లో బడికి వెళ్తారు. కంప్లీట్గా బడి తీసుకుపోయి ఎక్కడనో ఏ తహసీల్లోనో పెట్టినట్టయితే, ఏ రెవెన్యూ డివిజన్లోనో పెట్టినట్టయితే నష్టపోయేది ఆడపిల్లలు,
చాలామంది ఆడపిల్లలను పంపరు. మీరు అట్లా స్కూల్స్ పెట్టిన తర్వాత బస్సులు డెడికేటెడ్గా పెడతారనే గ్యారంటీ లేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన అంతా చేసే కన్నా ముందే స్కూళ్ళను బంద్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అసలు అక్కడ స్కూళ్ళు కావు, ఇక్కడనేమో స్కూల్ కట్టడం కాదు, ఇక్కడనేమో స్కూల్ బంద్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అల్టిమేట్గా నేను తెలంగాణ ప్రజల్ని కోరేది ఒకటే, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ బళ్ళన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్పాలని చూస్తున్నారో దీన్ని వ్యతిరేకిద్దాం. గ్రామ సర్పంచ్లందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఊర్లో బడి కనుక మూసేసేటట్టయితే దానికి వ్యతిరేకంగా తీర్మానం చేయండి. పేరెంట్స్ కమిటీ ఉంటుంది, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బడి మూసేది ఉంటే దానికి మీరు వ్యతిరేకంగా తీర్మానం చేయండి. మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు ఉన్నారు, మీతో పాటు మేము నడుస్తాం. గుడ్డు ధర పెంచేంత వరకు కూడా కొట్లాడదాం. పిల్లలకు 3 రోజులు కాదు 5 రోజులు కూడా ఎగ్గిచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. ఇట్లా పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చి మంచి చదువులు చెప్పాలి. ఉల్టా పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఇది కరెక్ట్ చేయడం లేదు. ఈ టెండర్లో జరిగినటువంటి గోల్మాల్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాలి. పాఠశాలల్ని కాపాడాలి. ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.